హై ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. డబ్బు మనిషికి సంతోషం ఇవ్వకపోవచ్చు, కానీ సుఖాన్ని ఇస్తుంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా డబ్బు సంపాదించడానికే మనిషి తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు. మరి అంత కష్టపడి సంపాదించిన సంపద బాగా వృద్ధి చెందాలంటే ఏం చేయాలి? అందుకు కొన్ని నియమాలు పాటించాలి. ఇంట్లో ప్రధాన ద్వారం ముందు వైర్లు లేదా అడ్డుగా ఏమీ ఉంచకూడదు. ఉత్తరం, తూర్పు ప్రదేశాలలో బీరువా ఉంచకూడదు. అలా ఉంచితే సంపద ఎంత వచ్చినా ఖర్చు అయిపోతుంది, ధనం నిలవదు. కనుక ఉత్తరం, తూర్పు ప్రదేశాల్లో శుభ్రంగా మరియు ఖాళీగా ఉంచుకుంటే మంచిది. అక్కడ దేవుడిని పూజించవచ్చు. ఉత్తరం కుబేరుడికి మంచి ప్రదేశం, సంపద పెరుగుతుంది. లేవగానే ఈ ప్రదేశాన్ని చూస్తే మంచి లాభం కలుగుతుంది. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవికి శుభ్రం అంటే ఇష్టం అని తెలుసు కదా, అందుకని శుభ్రంగా ఉంటే ఆ తల్లి ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో సంపద పెరగాలంటే ఉత్తరం, తూర్పు ప్రదేశాల్లో ఇంటి మీద కానీ ప్రాంగణంలో కానీ వాటర్ ట్యాంక్ ఉంటే మంచిది. ఫిష్ అక్వేరియం ఉండి అందులో చేపలను ఆరోగ్యంగా పెంచితే ఇంటికి సంపద వస్తుంది. రోజు బెడ్రూమ్లో కిటికీలను 20 నిమిషాల పాటు తెరిచి ఉంచాలి. పనిచేయని గడియారాన్ని ఇంట్లో ఉంచకూడదు, దాని వలన ఆర్థిక నష్టం వస్తుంది. సంపద పెరగాలంటే ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా రావాలి. కిటికీలు, తలుపులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇరిగిన అద్దం, పనిచేయని కరెంటు వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు. డబ్బులు పెట్టుకునే అరలో అద్దం పెట్టుకుంటే సంపద పెరుగుతుంది. సంపద పెరగాలంటే డబ్బు పెట్టి లాకర్ని దక్షిణ గోడకు పెట్టి ఉత్తరం వైపు ఓపెన్ చేసేలా ఉంచుకోవాలి. బాల్కనీలో పక్షులకు ఆహారము లేదా బర్డ్ బాత్ను అరేంజ్ చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు క్లియర్ అవుతాయి. డ్రైనేజ్ పైపులు ఈస్ట్ లేదా నార్త్లో ఫిట్ చేయాలి. ఈ ప్లేసులో గుంతలు, మరమ్మతులు ఉండకూడదు. ఇలా ఇవన్నీ పాటిస్తే ఆరోగ్యము మరియు సంపద పెరిగి ఆరోగ్యమైన శ్రీమంతులు అవుతారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.